పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారు శాకంబరిగా దర్శనమిస్తున్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మావుళ్ళమ్మకు ఆలయ అర్చకులు శాకంబరి అలంకరణ చేశారు. శాకంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 5 టన్నుల కాయగూరలు, ఆకుకూరలు, వివిధ రకాల పండ్లు, పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ప్రజలంతా సుభిక్షంగా పాడి పంటలతో సంతోషంగా ఉండాలని అమ్మవారికి ప్రతి సంవత్సరం శాకంబరి అలంకరణ చేస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. చండీ హోమం నిర్వహించారు. మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ ఈవో మహాలక్ష్మి నగేష్ అన్నారు. మావుళ్ళమ్మ జై జై శ్రీ మావుళ్ళమ్మ వారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టత గొప్ప కలిగిన ఈ అమ్మవారు చూపులతో భీమవరం పట్టణం కానీ పరిసర గ్రామాలు కానీ ఇవన్నీ కూడా ఆనంద సంతోషాలతో సిరి సంపదతో వర్ధిల్లుతున్నారు. ఈ అమ్మవారికి సౌందర్య పొడిగిన జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆషాఢ పౌర్ణమి రోజు అత్యంత విశిష్టమైన రోజు. గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిగా విశిష్టత కలిగి ఉంది. ఇలాంటి రోజు శ్రీ అమ్మవారికి అత్యంత సుందరంగా ఈ కాయగూరలతో శాకంబర అలంకారంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో కొత్తగా వచ్చే వర్షాల వల్ల కానీ అట్ల వల్ల కానీ వచ్చే విపరీత పరిణామాలకి ఇబ్బంది పడకుండా కాయగూరలు మాత్రమే భుజించాలన్న సాంప్రదాయానికి అనుగుణంగా పలు చోట్ల శాకంబర అలంకారం నిర్వహిస్తారు.